యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రేయ్ అన్నా, మీరు ఓ పని చేయండి. ఏంటన్నా? అలా చేస్తే మీ ప్రాణాలకి రిస్క్ కదా సార్? అవును సార్, జైల్లో ఉంటే కనీసం ప్రాణాలతోనైనా ఉంటారు. ఈ జైల్లో ప్రాణాలతో ఉండడం కన్నా బయటికి పోయి చావడం బెటర్. ఆ దివ్యపై పగ సాధించలేకపోతే మేం బ్రతకడం వేస్ట్. అది ప్రాణాలతో ఉండగానే దానికి నరకం చూపించాలి. నేను చెప్పింది చెయ్యి. ఇంకోసారి ఆలోచించన్నా. పగతో రగిలిపోతూ బ్రతకడం కన్నా ప్రతీకారం తీర్చుకుని చావడం బెటర్. చెప్పింది చెయ్యి. అలాగే సార్. ఏమిటి చూస్తున్నారు? మీకిచ్చిన గడువు అయిపోయింది. వెంటనే సామాన్లు తీసుకొని బయటికి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి నాన్న? నీ దిక్కున్న చోటుకి. ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు. ఈ ఇంట్లో స్థానం లేదు. ఈ ఇంటి మనుషులతో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఏమిటి సార్ ఇది? పరాయి వాళ్ళ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే ఇంట్లోకి తీసుకెళ్ళి నువ్వు మాట్లాడకు. ఎక్కడ ఏం మాట్లాడాలో పరాయి వాళ్ళతో చెప్పించుకునే గతి నాకు పట్టలేదు. నా మాట వినని వాళ్ళు నాకు మేము ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి అంటే మీరు కూడా అదే పని చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మేము బయటికి వెళ్ళాలి అనంటే మీరు కూడా బయటికి రావాలి.
మేమెందుకు బయటికి రావాలి? ఎందుకంటే ఈ ఇంటిపై మీకు ఎంత హక్కు ఉందో నా భర్త హర్ష గారికి కూడా అంతే హక్కు ఉంది కాబట్టి. నా ఇంటిపై వాడికి హక్కేంటి? నిజానికి ఇది మీ ఇల్లు కూడా కాదు మావయ్య, జగదీష్ ప్రసాద్ గారి ఇల్లు. ఆయన మీ తండ్రి గారు, అంటే హర్ష గారి తాతగారు. ఈ ఇంటికి పునాదులు వేసింది ఆయన. తాతగారి ఆస్తుల్లో మనవడికి వాటా ఉంటుంది అన్న విషయం నేను చదివిన లాయర్ పుస్తకాల్లో అయితే ఉంది. ఏంటి లాయర్గా మాట్లాడుతున్నావా? కోర్టు అనుకుంటున్నావా? ఇది ఇల్లు అని, ఈ ఇంటికి నేను కోడల్ని అని నాకు తెలుసు మావయ్య. కానీ నేను కూడా మీలాగే లాయర్ని అని మీరు మర్చిపోతున్నారు. అంటే ఆస్తి అడుగుతున్నావా? కాదు, హక్కు అడుగుతున్నాను. అవునన్నా, తాతయ్య గారి ఇంటి నుంచి మమ్మల్ని మీరు బయటికి గంటేలేరు. ఈ ఇంట్లో ఉండే హక్కు మాకుంది. అంటే ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళవన్నమాట, మాతోనే ఉంటావన్నమాట. మీతో కలిసి ఉండటం మాకు ఆనందమే మావయ్య. కాదు, అది నాకు అవమానం. భవన, ఈ ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెంటనే సామాను సర్దాయి. బావగారేంటి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నట్టున్నారు? ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? హర్ష, మీ నాన్నగారిని ఇంటి నుంచి పంపించేస్తావా? అంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా? నాన్నను మేము వెళ్ళిపోమ్మనట్లేదమ్మా, అందరం కలిసి ఉందామని అంటున్నాం. అది జరగని పని. మీరు వెళ్ళకపోతే మేమే బయటికి వెళ్ళిపోతాం. మనం ఎందుకు వెళ్ళాలి ప్రసాద్? కోడలికి భయపడి మనం ఇల్లు ఖాళీ చేశామంటే అది ఎంత అవమానం. నలుగురు మన గురించి ఏమనుకుంటారు? అలా అని వీళ్లతో మనం ఉండాలా? ఉందాం ప్రసాద్, వాళ్ళకి లేని సిగ్గు మనకెందుకు? లా పుస్తకాలు, హక్కు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా, ఆ కోర్టులోని ఈ ఇంటి గురించి తెలుసుకుందాం. నువ్వు వాదించని కేసులా, నువ్వు ఓడించని మనుషులా? ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటావు? అవును బావగారు, మీరింట్లోంచి వెళ్ళిపోతే పరువు పోతుంది. మీరు తలదించుకోవటం అంటే మా అందరి తల్లు తెగి నేలనన్నట్లే. అమ్మ దివ్య, మీ మావయ్య గారు పరువుకు ప్రాణం ఇస్తారని నీకు తెలుసు కదా. ఆయన ఈ ఇంట్లోనే ఉండనివమ్మా. నువ్వైనా నా మాట విను. మీరే. సారీ అత్తయ్య, మేము మావయ్య గారిని వెళ్ళిపోమనట్లేదు. అలాగే మేము కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళము. అదేంటబ్బా, మీ మావయ్య గారి కోసం ఎంతో చేసిందానివి. సుమిత్ర, నా కోసం నువ్వు ఎవరిని బతివులాడాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైతే నా కొడుకు ఆస్తి హక్కు గురించి మాట్లాడాడో ఆ క్షణమే నాకు కొడుకు కోడలు ఇద్దరు లేనట్లే లెక్క.
భువన చెప్పినట్లు ఈ విషయాన్ని మనం కోర్టులోనే తెలుసుకుందాం. అప్పటి వరకు వీళ్లతో ఎవరూ మాట్లాడొద్దు. ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్ళు మనకు శత్రువులే, పరాయి వాళ్లే. పొరపాటున కన్నెత్తి చూసినా అది పాపంలా భావించండి. ఆనాడు లక్ష్మణుడు సీత కోసం గీసిన లక్ష్మణ రేఖలాగా ఈనాడు బలమైన లక్ష్మణ రేఖ ఈ ఇంటి మధ్యగా గీసేయండి. ఈనాడు బలమైన లక్ష్మణ రేఖ ఈ ఇంటి మధ్యగా గీసేయండి. ఆ రేఖ ఎప్పటికీ చెరిగిపోకూడదు, బీటలు వారిపోకూడదు. నా మనసు ముక్కలై చెప్తున్న మాటలు. సుమిత్ర, బావగారు, ఇంటిని 2 భాగాలు చేస్తూ హాలు మధ్యలో ఒక గీత గీయండి. ఇప్పుడు ఇంటి మధ్యలో గీత ఎందుకు ప్రసాద్? నా మనసే ముక్కలైంది. ఇప్పుడు ఈ ఇల్లు ముక్కలైతే ఏమిటి? ఎవరైనా చూస్తే బాగుండదండి. మన గౌరవం, పరువు, మర్యాద అన్నీ పోతాయి. అవన్నీ ఎప్పుడో పోయాయి. ఇప్పుడు కొత్తగా పోవటానికి ఏమీ లేవు. మరొక్కసారి ఆలోచించండి బావగారు. అన్నీ ఆలోచించే గీత గీయమంటున్నాను. హక్కులు వాటాలు అంటున్నారు కదా, అందుకే పంచాలనుకుంటున్నాను. నా ఉద్దేశం అది కాదు మావయ్య. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం మాత్రం ఇదే. మీరు అపార్థం చేసుకుంటున్నారు నాన్న. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. బావగారు, వెంటనే గీత గీసేయండి. బావగారు, అది గీత గీయమంటున్నాను. ఇదే ఫైనల్. అలాగే బావగారు. అయిపోయింది బావగారు.
పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావులు కానా ఏది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా. ఈ క్షణం నుంచి ఈ గీతకి ఇటువైపు నేనుంటాను. ఆ పిల్ల తల్లి తప్ప నాతో ఉండవలసిన వాళ్ళు నా పక్కకు రావచ్చు. నేను నీతో ఉంటాను ప్రసాద్. మేము మీతోనే ఉంటాం. మేము కూడా మీతోనే ఉంటాం బావగారు. సుమిత్ర, నువ్వు ఎటువైపు? అక్క ఎప్పుడని మన వైపు ఉంది ప్రసాద్. ఇప్పుడు కూడా వాళ్ళ వైపే ఉంటుంది. ఎంతైనా ఆవిడ కన్న కొడుకు కోడలు మనవరాలు కదా బావగారు, అటువైపే వెళ్తుంది. నా ప్రాణాలు మీ పాదాల దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను. చూడండి, నేను చచ్చేంత వరకు ఈ గాయం మానదు, ఈ గీత చెరగదు. ఆనాడు సీత కోసం లక్ష్మణుడు ఒక రక్షణ రేఖ గీశాడు. ఈ గీత కూడా అలాంటిదే. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే క్షేమం.
కాదని హద్దు మీరితే ఆనాడు సీత ఎన్ని కష్టాలు పడవలసి వచ్చిందో అన్ని కష్టాలు పడతారు. ఈ నియమం ఈ క్షణం నుంచి వర్తిస్తుంది. దుర్గ విచ్చే